వెల్కమ్ టు ఏబీసీ ఆన్ టీవీ. నేను ప్రసన్న. తరతరాలుగా పరిష్కారం కానటువంటి ఉండిపోయిన సమస్యలు పరిష్కారంపై జై భారత్ పార్టీతోనే సాధ్యమని ఆ పార్టీ పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి కన్నేపల్లి మహదేవ్ శ్రీకాంత్ అన్నారు. సుజాత నగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సింగంపల్లి రవితేజ, కాతా జగన్నాథంతో కలిసి ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు పెందుర్తి నియోజకవర్గాన్ని పాలించిన నాయకులు ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి మర్చిపోయారని, తమకు అవకాశం ఇస్తే బాండ్ పేపర్ పై రాసి ఇచ్చి పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. పెందుర్తి నియోజకవర్గంలో పరిధిలో గల పరవాడ మండలం కలపాక, తాడి గ్రామాల కాలుష్య సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని, పంచు గ్రామాల భూ సమస్యను పరిష్కరిస్తామని, ఎల్జీ పాలిమర్స్ వంటి ప్రమాదాలకు నివారణకు కృషి చేస్తామని తెలిపారు. జై భారత్ పార్టీ అధికారంలోకి వస్తే గ్రామాలలో చెరువులు తవ్వించడం, రైతులు పంటలు భద్రపరుచుకునేందుకు గిడ్డంగులు ఏర్పాటు, స్మార్ట్ విలేజ్ లు నెలకొల్పడం, పరిశ్రమలను తీసుకువచ్చి నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం, యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం వంటి కార్యక్రమాలు చేపట్టి మంచి సమాజం కోసం పాటుపడతామని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 80 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ 20 పార్లమెంటు నియోజకవర్గాల్లోనూ జై భారత్ పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు. సమాజం అభివృద్ధి కోసం ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు కన్నేపల్లి మహదేవ్ కళ్యాణ్ శ్రీకాంత్. నేను జై భారత్ నేషనల్ పార్టీ నుండి పెందుర్తి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన జేడీ లక్ష్మి గారికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను ముందు. అయితే ఇప్పుడు ఇది పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందంటే, పెందుర్తిలో చాలా విషయాలకి లోటు జరుగుతున్నదండి. 3-4 విషయాలు చెప్తాను. ఫస్ట్, ఒకటి, రైతులకి గిడ్డంగులు లేవండి. వాళ్ళు మీ కూరగాయలు తీసుకోండి, లేదంటే వాళ్ళు ఏ రకమైన పని తీసుకున్నా సరే నష్టపోతున్నారు తప్ప, మనం కానీ ఒక గిడ్డం కానీ, అంటే 8 గ్రామాలకు ఒక గిడ్డం కానీ కట్టిస్తే వాళ్ళు ఏంటంటే వేస్ట్ అవుతుంది. ఎందుకంటే ధరలు పెరుగుతున్న టైంలో అది మనకు ఉపయోగపడతాయి. దాని రకంగా మనం ప్రజలకు ఉపయోగపడేలా చేయొచ్చు. ఇంకొకటి, పంచగ్రామాల సమస్య అండి. ప్రతి టర్మ్ అందరూ వస్తున్నారు కానీ ఎవరు చేయట్లేదు. మేము దానికి ఏ రకంగా హామీ ఇస్తున్నామంటే, మీరు చూసే ఉంటారు, మేము 80 మంది ఎమ్మెల్యేలు పోటీ చేస్తున్నామండి. ఇక్కడ ప్రతి 80 మంది కూడాను మేము బాండ్ పేపర్ రాసిస్తున్నాం అనమాట. మేము వస్తే, ఎమ్మెల్యేగా గెలిస్తే మేము ఖచ్చితంగా ఈ పనులు చేస్తామని, ట్రై చేస్తామని. సో ఆ రకంగా ఏంటంటే మిగతా పార్టీ వాళ్ళకి మా పార్టీకి పెద్ద తేడా ఉండదు. ఎవరు కూడా మీరు మన సీఎం వచ్చారు ఇక్కడికి, ఆయన పంచగ్రామ సమస్య తీరుస్తాం అంటున్నారు, బట్ ఆయన రాసి ఇవ్వలేదు. అక్కడ కూడా మేము రాసిస్తాం, బాండ్ పేపర్ రాసిస్తాం, 100 బాండ్ పేపర్. అదొకటి. ఇంకోటి ఏంటంటే, సబ్బవరాలు గిడ్డంగులు లేవు, కోల్డ్ స్టోరేజ్ అవి కట్టిస్తామండి. చెరువులకి కబ్జాలు అవుతున్నాయి బాగాను. సో ఆ కబ్జాలు కాకుండా చూస్తాం, ప్రత్యేకంగా చెరువులు తవ్విస్తామండి. మనకేంటంటే ఇది ఏప్రిల్ నెల, మనకి ఎండలు ఎక్కువైపు నీళ్ళు రావట్లేదు. సో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన, నేను ఎమ్మెల్యేగా గెలిచిన, మా ఎమ్మెల్యే నిధులతో డెఫినెట్గా చెరువులు తగ్గిస్తాం. ఇంకోటి, స్మార్ట్ విలేజెస్ అండి. ఎందుకంటే ఇదంతా టెక్నాలజీ టైం మొత్తం. సో ఏంటంటే మనం టెక్నాలజీతో పాటు ముందుకు వెళ్ళాలి. సో ఆ రకంగా ఏం చేస్తామంటే, స్మార్ట్ విలేజెస్ దాంట్లో ఏంటంటే ఒక 100 గడుపులు ఇల్లు తీసుకుంటే మేము అక్కడ సోలార్ ప్యానల్స్ అతికిస్తాం. ప్రతి లైట్, స్ట్రీట్ లైట్స్ అవనండి, లేదంటే గడప బయట నుంచి వస్తే ఇంటర్నెట్ వచ్చేలా చేస్తామండి. అదొకటి. ఇంకా మెయిన్గా ఏంటంటే తాడి గ్రామం ఎప్పటి నుంచో తరలిస్తాం ఉంటున్నారు. ఇప్పటికీ వాళ్ళు ఏంటంటే ఫార్మాసిటీ కంపెనీ వల్ల ల్యాండ్ పొల్యూట్ అయింది, ఎయిర్ పొల్యూట్ అయిందండి. అంటే ఆల్మోస్ట్ ఒక 10 టర్మ్స్ పెందుర్తిలో అయ్యింది కానీ ఎవరికి తరలించట్లేదు.